రాయదుర్గం భూ వివాదం తర్వాత కఠిన వైఖరి దిశగా పయనిస్తోంది తెలంగాణ సర్కార్. రాయదుర్గం భూమి వేలంపై టీజీఐఎస్సీ ఎస్బీఐ మధ్య వివాదం రాజుకుంది. ఎస్బీఐతో ఆర్థిక సంబంధాల పునః సమీక్షకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐలోని ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాల వివరాల సేకరణని ప్రారంభించింది. అవసరమైతే ప్రభుత్వ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జూన్ 1న 5.09 ఎకరాల భూమిని వేలం వేశారు. ఎకరానికి దాదాపు 204 కోట్ల ధర పలికింది ఆ భూమి. వేలాన్ని హైకోర్టులో సవాల్ చేసింది ఎస్బీఐ. కేటాయింపు ఉద్దేశానికి భూమిని వినియోగించలేదని కోర్టులో టీజీఐఎస్సీ వాదనలు వినిపించింది. ప్రత్యామ్నాయ భూమికి ముందుగా అంగీకరించి తర్వాత ఎస్బీఐ కోర్టుకు వెళ్లడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్బీఐ వైఖరిని అనుమానాస్పదంగా చూస్తోంది ప్రభుత్వ వర్గాలు. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం పైన ఉన్నత స్థాయిలో సమీక్ష జరుపుతోంది. తెలంగాణలో ఎస్బీఐకి సుమారు 1200 శాఖలున్నాయి. ఎస్బీఐలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఖాతాలు కూడా ఉన్నాయి. కఠిన నిర్ణయం తీసుకుంటే గనుక ప్రభుత్వ చెల్లింపులపై ప్రభావం పడే అవకాశం ఉంది. రాయదుర్గం భూ వివాదం తర్వాత కఠిన వైఖరి అవలంబించేందుకు ఆలోచిస్తోంది తెలంగాణ సర్కార్. రాయదుర్గం భూమి వేలంపై టీజీఐఎస్సీ ఎస్బీఐ మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో ఎస్బీఐతో ఆర్థిక సంబంధాల పునః సమీక్షకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సో ఎస్బీఐలోని ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాల వివరాలను సేకరిస్తోంది ప్రభుత్వం. అవసరమైతే ప్రభుత్వ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చే యోచనలో ఉంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జూన్ 1న 5.09 ఎకరాల భూమిని వేలం వేశారు. అయితే ఈ వేలాన్ని హైకోర్టులో సవాల్ చేసింది ఎస్బీఐ.